హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో స్వామివారి కళ్యాణం రోజున స్వామివారి ఊరేగింపు సందర్భంగా మాకు కోలాటం సేవ ఇచ్చారు. ఆ రోజు తీసింది అన్నమాట. ఊరేగింపు స్టార్ట్ అవ్వడానికి ముందు ఇతనిపై అమ్మవారు వస్తుంది. డప్పుల సౌండ్కి అయితే పూనకం వచ్చేసింది. ఇతనిపై లక్ష్మీదేవి అమ్మవారు పూనకం వస్తారంట. ఇతను వేరే ఊరు నుండి స్పెషల్గా ఈ ఊరేగింపు కోసమనే వచ్చారని తెలిసింది. నేను ఈ ఊరేగింపుకి రావడం ఫస్ట్ టైం, ఇలా చూడడం నాకంతా కొత్తగా అనిపించింది ఇదంతా చూస్తూ ఉంటే. అందరూ కూడా అక్కడికి దగ్గరికి వరకు వెళ్ళి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నారు. నాకు మాత్రం దగ్గరికి వెళ్ళాలంటే ఒక రకమైన భయం వేస్తుంది. ఇలాగా నేను ఎప్పుడూ చూడలేదు, అందుకేనేమో దగ్గరికి వెళ్ళాలంటే భయం అనిపించింది. తర్వాత పక్క వాళ్ళే పిలిచి నాకు ఆశీర్వాదం అయితే ఇప్పించారు. అలాగా మొక్కుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవ విగ్రహాలను అయితే పల్లకిలో పెట్టి ఊరేగింపు కోసం అయితే తీసుకువెళ్తున్నారు. ఈ టెంపుల్లో ఏ కార్యక్రమం చేసినా చాలా పెద్ద మొత్తంలోనే నిర్వహిస్తారు. ఈ టెంపుల్ మాకు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఇది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం సందర్భంగా స్వామివారి ఊరేగింపు ఉంది. అందుకోసమని అయితే దాదాపు 100-150 వరకు సేవా వాళ్ళను కోలాటం వేయడానికి అయితే పిలిచారు. అందుకోసమనే ఇక్కడికి రావడం అయింది. నేను ఇంతకుముందు కూడా వసంత పంచమి రోజున ఈ టెంపుల్కి వచ్చానన్నమాట. మళ్ళీ ఇదే రావడం ఇక్కడ టెంపుల్ స్పెషల్గా అనిపిస్తుంది. చుట్టూరా పచ్చటి పంట చేలు ఉంటాయి. చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, విశాలంగా ఉంటుంది. టెంపుల్ ఆవరణ అంతా కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళినట్టు అయ్యేది ఉంటే.
ఈ దేవాలయం వచ్చేసి న్యూ మ్యారేడ్పాకలో ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో స్పెషల్గా అనిపిస్తుంది అని చెప్పాను కదా, అదేంటంటే ఇక్కడ ఒకటే ప్రాంగణంలో లక్ష్మీ నరసింహస్వామి, అలాగే దుర్గమ్మ, రేణుకా ఎల్లమ్మ, మైసమ్మ, నల్లపోచమ్మ దేవతలు కొలువుదీరి ఉన్నారు. నాకు తెలిసి ఇలాగా మరెక్కడా ఉండదేమో అనుకుంటా. ఈ దేవాలయానికి వస్తే అన్ని దేవతలను దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం సందర్భంగా ఇక్కడ ఆర్కెస్ట్రా పాటలు కూడా ఏర్పాటు చేశారు. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ.